गोपेश गोपिका कान्ता राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। నిత్యానంద మహాప్రభు అంటే సాక్షాత్తు బలరాముల వారు. బలరాములు ఎవరు? మనము బృందావనంలో ఉన్నటువంటి కృష్ణ బలరాముల్లో బలరాములు ఇప్పుడు కలియుగంలో నిత్యానంద మహాప్రభు, రామ అవతారంలో లక్ష్మణుడు. ఎప్పుడు కూడా మరి ఈ బలరాముడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, తను కృష్ణుడి కంటే పెద్దగా వచ్చినప్పుడు బలరాముడిగా వచ్చిన, రాముడి కంటే చిన్నగా లక్ష్మణుడిగా వచ్చిన, ఇప్పుడు కలియుగంలో చైతన్య మహాప్రభుతో పాటుగా నిత్యానంద మహాప్రభుగా అవతారం తీసుకున్న తను చేసేటటువంటి పని ఏంటంట, తను సేవ చేస్తూ ఉంటాడు. సేవలను అందించేటటువంటి సేవిక భగవానుడు అన్నమాట. కృష్ణుడు బలరాముడు కృష్ణుడి కంటే పెద్ద, కానీ అన్ని రకాల సేవలని కృష్ణుడికి చేస్తూ ఉండేవాడు. సాఖ్య, దాస్య, మాధుర్య, శాంత అన్ని రకాలుగా చేసేవాడు. ఎలా? తను అదేంటి సోదరుడు కదా, మరి అన్న కదా, అన్న ఇన్ని రకాల సేవ ఎలా చేశాడు? సాఖ్యరసంలో తమ్ముడితో ఆడుకుంటూ ఉండేవాడు. తను తమ్ముడితో ఎలా ఆడుకునేవాడు? ఏ విధంగా అయితే తోటి బాలకుడు ఆడుకునేవాడో ఆ విధంగా ఈ సాఖ్యరసాన్ని తను పండిస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడప్పుడు హేళన చేసేవాడు, ఆ తమ్ముడితో గొడవ పడేవాడు. అన్న తమ్ముళ్ళంటే, అక్క చెల్లెలంటే గొడవ పడుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఈ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉండేవారు. ఒకసారి బలరాముల వారు కృష్ణుడిని అంటాడనమాట, ఏ కానా, నువ్వు నిజంగా యశోదమ్మ కొడుకు కాదు. ఎందుకు తెలుసా? యశోదమ్మ ఇంకా నందబాబా తెల్లగా ఉంటారు, నేను కూడా తెల్లగా ఉన్నాను, నువ్వు చూడు నల్లగా ఉన్నావు, నువ్వు యశోదమ్మ కొడుకు కాదు, ఎవరో గొల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలకుండని వాళ్ళకి ఇచ్చి నిన్ను తీసుకొని వచ్చింది యశోదమ్మ అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ మాట వినగానే కాన ఏం చేసేవాడు, ఏడుస్తూ వెళ్ళేవాడు అనమాట. ఏడుస్తూ వెళ్ళి యశోదమ్మకి కంప్లైంట్ చేసేవాడు, ఇలా అన్న నన్ను ఆట పట్టిస్తున్నాడు అమ్మ అని చెప్పేసి తను ఏడుస్తూ ఉండేవాడు. ఆ విధంగా అలాంటి సాఖ్యరసంలో చేస్తూ ఉండేవాడు. దాస్యరసము ఎప్పుడు కూడా సేవకి తత్పరంగా ఉండేవాడు. ఎప్పుడైతే తను గోపబాలుడుగా, గోవత్స బాలుడుగా తనని ఎప్పుడైతే అడవికి పంపించడానికి అమ్మ పంపిస్తుందో అప్పుడు కృష్ణుడి యొక్క బాగోగులని అంతా కూడా బలరాముడికి అప్పచెప్పింది. తను బలరాముడు కృష్ణుడు ఎప్పుడైతే అడవిలో తను ముందుగా వెళ్ళేటప్పుడు కృష్ణుడి కంటే ముందుగా వెళ్ళి దారిలో ఉండేటటువంటి రాళ్ళని, రప్పలని, ఆ తర్వాత ముళ్ళులన్నింటినీ కూడా తన హలంతో అటు ఇటు జరిపేసి ఒక గీత గీస్తూ వెళ్ళేవాడనమాట. ఆ విధంగా కృష్ణుడు అదే దారిలో నడుచుకుంటూ వెళ్ళేవాడు. కృష్ణుడికి ఎక్కడ దాహం వేస్తుంది, మరి ఆకలి వేస్తే తను ఏం చేస్తాడు, ఏం తింటాడు, ఏంటి అని చెప్పేసి అక్కడ జలాశయాలు ఉన్న ప్రదేశాలను చూడడము, తను తినడం కోసంగానే ఆకులని అన్నింటినీ కూడా క్లీన్ చేసి ఏర్పాటు చేయడము, తర్వాత తను ఆడి అలసిపోయి తను రెస్ట్ తీసుకోవడానికి ఆ స్థలాన్ని అంతా కూడా తను ఏర్పాటు చేయడం, అలా వాత్సల్యాన్ని చూయించేవాడు. అలానే దాస్యాన్ని కూడా చూయించేవాడు. మనం అప్పుడప్పుడు పిక్చర్స్ చూస్తూ ఉంటాం. కృష్ణుడు బాగా అలసిపోయి ఉంటే తను పడుకొని ఉంటే బలరాముడు తన పాదాలని నొక్కుతూ ఉంటాడనమాట. కృష్ణుడు బలరాముడి పాదాలు నొక్కే పిక్చర్స్ కూడా చూసాం. కాకపోతే బలరాముడు ఆ విధంగా సేవలు కృష్ణుడికి అందిస్తూ ఉండేవాడు. మరి
శాంతరసం అంటే ఏంటిది? శాంతరసము బలరాముడి యొక్క వివిధ రూపాలు. మరి బలరాముడి యొక్క వివిధ రూపాలు ఏంటి అంటే, కృష్ణుడు వాయించేటటువంటి వేణువు కూడా బలరాముడి యొక్క రూపమే, కృష్ణుడు కూర్చునేటటువంటి ఆసనం కూడా బలరాముడి యొక్క రూపమే, కృష్ణుడు పడుకునేటటువంటి శేషశయ్యన పానపు కూడా బలరాముడి యొక్క రూపమే. మరి కృష్ణుడు నడిచేటటువంటి ధామం ఏదైతే ధామం ఉందో ఆ ధామం కూడా బలరాముడి యొక్క విస్తారమే. మరి ఈ బృందావన ధామం ఏదైతే ఉందో అది అంతా కూడా ఒక కమలపు పుష్పములాగా ఉండేదన్నమాట. మరి ఎప్పుడైతే ఈ పగటి పూట ఈ రాక్షసులందరూ ఉన్నారో, ఈ రాక్షసులు కృష్ణుని చంపడం కోసము హరే కృష్ణ, ఆ విధంగా ఈ బృందావన ధామము కమల పుష్పం యొక్క రూపంలో ఉండేది. ఈ కంసుడు రాక్షసులని పంపించినప్పుడు ఏమవుతూ ఉండేది? ఆ రాక్షసులు కృష్ణుడి దగ్గరికి రాకుండా ఆ పుష్పాన్ని ఇంకెక్కువగా విచ్చుకునేలా చేసేవాడనమాట. ఈ విచ్చుకోవడంతో ఏమేది, ఒక ప్రదేశానికి ఇంకొక ప్రదేశం చాలా దూరంగా అయ్యేదన్నమాట. ఆ విధంగా వాళ్ళు కృష్ణుని చేరుకోకుండా వాళ్ళు నడిచి వాళ్ళు కృష్ణుని వెతుకుతూ వాళ్ళ శక్తి అంతా మీద అలసిపోయే విధంగా బలరాముడు చేసేవాడనమాట. ఎప్పుడైతే గోవత్సాలని తను అడవిలో తీసుకొని వెళ్తూ ఉన్నాడు, అలసిపోయాడు, ఎప్పుడైతే అమ్మ యశోదమ్మ గుర్తుకొచ్చిందో అనుకో, అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ఈ బలరాముడు ఏం చేసేవాడు, ఆ బృందావన ధామ ఆ కమలాన్ని కొంచెం కుంచింపచేసేవాడు, దగ్గరికి ముడుచుకునే విధంగా చేసేవాడు. ఎందుకంటే చాలా తొందరగా ఇంటికి వచ్చే విధంగా. రాత్రి సమయంలో గోపికలు రాధారాణి కృష్ణుని కలవాలి అంటే ఈ బృందావన ధామాన్ని అంతా కూడా దగ్గరికి పుష్పాన్ని అంతా ముడుచుకునే విధంగా చేసి వాళ్ళ యొక్క మీటింగ్స్ని, వాళ్ళ యొక్క కలయికలని తను ఏర్పరుస్తూ ఉండేవాడనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా, అంటే మనం ఇప్పుడు కీర్తనకు ఉపయోగించేటటువంటి కరతాళాలు కానీ, మృదంగా కానీ, ప్రతి ఒక్కటి ఆచమన్ కప్ కానీ, తర్వాత మనం వాయించే గంట కావచ్చు, చామర కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా బలరాముల వారి యొక్క విస్తారం అన్నమాట. అందుకే మనము భగవంతుడి యొక్క, అంటే ఈ ధామాలకి ఎక్కడికైతే మనం తీర్థక్షేత్రాలకి వెళ్తామో అప్పుడు అందుకే చెప్తారు, ఏమంటారు, తీర్థక్షేత్రాల్లో జనరల్గా చెప్పులు వేసుకొని నడవద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది బలరాముడి యొక్క విస్తారం కాబట్టి. ఇంకా ఆ ధామంలో ఏమంటారు, పుణ్యక్షేత్రాల్లో ఎటువంటి అపరాధాలు కూడా చేయొద్దు అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే బలరాముడి యొక్క విస్తారం కాబట్టి. ఆ విధంగా శాంత రూపంలో కూడా బలరాముల వారు కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నారనమాట. మాధుర్య రూపం, ఈ మాధుర్య రూపంలో తను రాధారాణి యొక్క సోదరి రూపంలో తను ఉంటాడనమాట. ఈ రాధారాణి యొక్క సోదరి రూపంలో తను ఉండి తను ఏం చేస్తాడంటే రాధాకృష్ణుల యొక్క మీటింగ్స్ని, వాళ్ళ యొక్క కలయికని తను ఏర్పరుస్తూ ఉండేవాడనమాట. వాళ్ళ యొక్క సంకేతాలని, తర్వాత వాళ్ళ కలయికలకు కావలసినటువంటి ఏదైతే ఉన్నాయో అలాంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తను చేస్తూ ఉండేవాడనమాట. సో ఆ విధంగా తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రతి ఒక్క విధంగా కూడా, అంటే సాఖ్య, దాస్య, మాధుర్య, తర్వాత వాత్సల్య, ఇవన్నీ రూపాల్లో కూడా తను ఏం చేశాడు, కృష్ణుడి యొక్క సేవని తను చేస్తూ ఉండేవాడనమాట. రాధారాణి యొక్క సోదరి అంటే అనంగమంజరి, ఈ అనంగమంజరి రూపంలో ఉండి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ మాధుర్య సేవని తను కలయికలని తను ఏర్పరుస్తూ ఉండేవాడనమాట. మరి బలరాముడు ఇంకా రాముడు ఎప్పుడైతే అవతారం తీసుకున్నాడో రాముడికి లక్ష్మణుడి రూపంలో తను ఉండి సేవలు అందించారు. మామూలుగా ప్రతి ఒక్క కథలో మనం చూస్తాము, భర్తని వదిలిపెట్టని భార్యలను చూస్తాము, కానీ అన్నని వదిలిపెట్టని తమ్ముని ఎక్కడ కూడా మనం చూడము, కానీ రామాయణంలో చూస్తాము. అలాంటి గొప్ప సేవిక భగవానుడు అనమాట. ఆయన అన్నిటిని కూడా వదిలేసుకున్నాడు. అన్న యొక్క ఆనందమే తన ఆనందము, అంతే తప్పితే ఇంకొకటి తనకి లేనే లేదు. మరి ప్రతిసారి ప్రతి చోట కూడా అన్న యొక్క ఆనందాన్ని వెతుకుతూ అన్నతోనే అడవికి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయిన తర్వాత అన్ని సేవలు కూడా చేయడానికి ఏ రోజు కూడా తను బాధపడలేదు. అన్నిటినీ కూడా, అన్ని కష్టాలని కూడా, అన్నింటినీ కూడా చాలా సంతోషంగా సహించాడు. ప్రతి ఒక్కటి కూడా ఆనందంగా చేశాడు. కానీ ఒక సేవ చేసినప్పుడు చాలా బాధపడ్డాడనమాట. అన్న మీద కోపం వచ్చింది. ఏంటి ఆ సేవ అంటే, ఎప్పుడైతే సీతమ్మ వారిని అడవిలో వదిలిపెట్టి రమ్మని చెప్తాడు కదా, అడవిలో వదిలిపెట్టి రమ్మని చెప్పినప్పుడు లక్ష్మణుడికి చాలా కోపం వస్తుంది. అన్న చెప్పినటువంటి ఈ ఆజ్ఞని తను ధిక్కరించను లేడు. అలా అని చెప్పేసి వదినని అడవిలో
వదిలిపెట్టలేడు. ఆ విధంగా తను బాధపడుతూ తను అప్పుడు నిశ్చయించుకుంటాడనమాట. మళ్ళీ ఎప్పుడు కూడా నేను రాముడి కంటే చిన్నగా నేను రాను, అన్నగానే వస్తాను. ఎందుకు పెద్దవాడిగా నేను వస్తే తనని ఆజ్ఞాపించగలుగుతాను, అంతేకాని ఈ విధంగా నేను నాకు నచ్చని సేవ అంటే నాకు బాధని కలిగించేటటువంటి సేవని నేను చెయ్యలేను అని చెప్పేసి తను నిశ్చయించుకొని కృష్ణుడి అవతారంలో బలరాముడు అన్నగా వస్తాడనమాట. సో మరి ఏమంటారు, మేఘనాథుడిని చంపేటప్పుడు మరి మేఘనాథుని ఎవరు చంపగలుగుతారు అంటే 14 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి తిండి లేకుండా నిద్ర లేకుండా ఎవరైతే తపస్సు చేస్తారో, ఎవరైతే ఆ విధంగా ఉంటారో, ఆడవాళ్ళని చూడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మేఘనాథుని చంపగలుగుతారు. మరి మేఘనాథుని చంపిన తర్వాత అప్పుడు ఒకరోజు మాట్లాడుతూ ఉంటే మరి ప్రతిరోజు కూడా రాముడు తిన్న తర్వాత రాముడి యొక్క ఉచ్చిష్టాన్ని లక్ష్మణుడికి ఇచ్చేవాడనమాట. అప్పుడు రాముడు మరి నువ్వు రోజు తిన్నావు కదా నేను ఇచ్చినవి, మరి నువ్వు ఎలా మేఘనాథుడిని చంపావు అంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడనమాట, లేదన్నా నువ్వు ఇచ్చిన ప్రసాదం అంతా కూడా అలానే దాపెట్టాను, ఇప్పటికీ కూడా మీరు ఇచ్చిన ఫలాలు అన్నీ కూడా అక్కడే సేఫ్గా ఉన్నాయి, నేను ఇంకా అక్కడ గొయ్యి తీసి ఆ గొయ్యిలో దాపెట్టాను అని చెప్పేసి చెప్తాడనమాట లక్ష్మణుడు. అప్పుడు ఇంకొకరు అంటారనమాట, ఏమంటారు, అదేంటి నువ్వు 14 సంవత్సరాల నుంచి మీ అన్న వదినలతోనే నువ్వు తిరుగుతూ ఉన్నావు, ప్రతిరోజు కూడా ప్రతి పూట కూడా మీ వదినని చూస్తూనే ఉన్నావే, 14 సంవత్సరాలు ఎవరైతే ఆడవాళ్ళని చూడరో వాళ్ళు మేఘనాథుని చంపగలుగుతారు, మరి ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి ఒకరు అడుగుతారనమాట. అప్పుడు చెప్తాడు లక్ష్మణుడు, అయ్యో నేను ఇప్పటివరకు మా వదిన యొక్క పాద పద్మాలని తప్పితే ఆమె యొక్క ముఖాన్ని చూడలేదు, ఇప్పటివరకు కూడా వాళ్ళ యొక్క సేవ చేయడం కోసం వాళ్ళ యొక్క పాదాలని, వదిన యొక్క పాదాలని చూశాడు కానీ తనని ముఖాన్ని చూడలేదంట. అందుకే ఎప్పుడైతే రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకొని వెళ్ళి ఆయన నగలన్నీ కూడా ఆమె పొట్లం కట్టేసి తను పడేసినప్పుడు వానరులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు రాముడు ఆ నగలన్నీ చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని తన పాపం చూస్తూ ఆ కన్నీటితో నిండినటువంటి కళ్ళతో తను చూస్తూ తను అంటాడు, చూడు లక్ష్మణ, ఇందులో నువ్వు గుర్తుపట్టి మీ వదిన పెట్టుకున్న నగలే కదా అంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడు, అయ్యో అన్న నన్ను క్షమించు, నేను ఇందులో ఏవి కూడా నేను గుర్తుపట్టలేను, పాదాలకి పెట్టుకున్నటువంటి ఆ పట్టీలు ఏవైతే ఉన్నాయో వాటి తప్పితే ఇంకా నేను వేటిని కూడా నేను గుర్తుపట్టలేను అన్న అనేసి చెప్తాడనమాట. అలాంటి సేవిక భగవానుడు ఈ లక్ష్మణుడు అనమాట. ఆ విధంగా అనుక్షణము ప్రతి చోట కూడా, ప్రతి అవతారంలో కూడా, ప్రతి ప్లేస్లో అంటే భగవానుడు చేసేటటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క సృష్టి స్థితి ప్రళయ సాధన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా సేవనందించేటటువంటి భగవానుడు ఎవరు అంటే బలరాముడు. ఆ బలరాముడే కలియుగంలో నిత్యానంద మహాప్రభువుగా వచ్చారనమాట. మరి ఎప్పుడైతే ద్వాపర యుగంలో కృష్ణ బలరాములుగా, త్రేతాయుగంలో రామలక్ష్మణులుగా వచ్చారు, కలియుగంలో గౌర్ నితాయిగా వచ్చారు. మరి ఈ గౌర నితాయి అంటే ఎవరు? గౌర అంటే చైతన్య మహాప్రభు, నితాయి అంటే నిత్యానంద మహాప్రభు. మరి వీళ్ళిద్దరూ కలియుగంలో ఎందుకు ఈ అవతారం తీసుకున్నారు? మరి వాళ్ళు ఇచ్చేటటువంటి వరాలు ఏంటి? వాళ్ళు ఇచ్చేటటువంటి వరంతో మనం పొందేటటువంటి లాభం ఏంటి? మరి కృష్ణుడు ప్రతిసారి రాధమ్మ చేసేటటువంటి సేవని చూసి మురిసిపోతూ ఉండేవాడు. ఎందుకు? రాధమ్మ కృష్ణుడి యొక్క సేవ చేసి ఎంతగా ఆనందిస్తోంది అంటే, ఎంతగా తనను తాను కృష్ణుడి యొక్క సేవలో మునిగి ఉండి తను ఎంతగా ఆనందిస్తుంది అంటే, ఆమె యొక్క ఆనందాన్ని చూస్తే కృష్ణుడు ఆమె దగ్గర నుంచి తీసుకునేటటువంటి సేవతో అంత ఆనందాన్ని కలగట్లేదంట. ఆమె ముఖంలో ఉన్నటువంటి ఆనందము ఆయన అందరి దగ్గర నుంచి తీసుకునేటటువంటి సేవలో ఆనందం లేదంట. ఆమె దగ్గర అంత ఆనందంగా ఉందంట. అప్పుడు కృష్ణుడు ఆలోచిస్తూ ఉన్నాడనమాట, అసలు నా సేవలో ఏంటి ఆ ఆనందం, అది నేను రుచి చూడాలి అని చెప్పేసి తను అనుకుంటాడనమాట. అందుకుగానే రాధాభావంతో తను గౌరంగా చైతన్య మహాప్రభువుగా తను ఈ కలియుగంలో అవతారం తీసుకున్నారు. మరి కృష్ణుడు ఎప్పుడెప్పుడో ధర్మానికి సంకటం వస్తుందో, ఎప్పుడైతే అసురుల శక్తి పెరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను, వాళ్ళందరినీ కూడా సంహరిస్తాను, ధర్మాన్ని స్థాపింపచేస్తాను అని చెప్పాడు. ఆ విధంగా కృష్ణుడిగా, రాముడిగా, నరసింహగా, వామనగా,
మత్స్య, తర్వాత కశ్యప, వరాహ, నృసింహ, ఇవన్నీ అవతారాల్లో తను రకరకాలుగా వస్తున్నాడు. దుష్ట శిక్షణ చేస్తున్నాడు, ధర్మ రక్షణ చేస్తూ ఉన్నాడు, ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. మరి కృష్ణుడి అవతారంలో వచ్చినప్పుడు ఎంతోమందిని రాక్షసులని తను సంహరించాడు, వాళ్ళ యొక్క శరీరాలని వధింపచేశాడు. కానీ ఎప్పుడైతే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చాడో, వచ్చినప్పుడంట తను ఏం చేస్తున్నాడంట, ఎవరిని కూడా తను సంహరించడం లేదు. ఎందుకో వాళ్ళ లోపల ఉన్నటువంటి అసుర ప్రవృత్తి ఏదైతే ఉందో దానిని సంహరింప చేస్తున్నాడు. అలాంటి కరుణామయుడు. ఎందుకు, మనము భగవంతుణ్ణి వదిలేసి వచ్చినటువంటి వాళ్ళము. ఎంత కరుణామయుడంటే మనందరినీ కూడా తిరిగి మళ్ళీ ఆయన ధామానికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మన లోపలున్నటువంటి లోపాలని తీసేసి మనకి భగవంతుడి యొక్క ప్రేమని ఇచ్చి తన యొక్క ధామానికి తీసుకొని వెళ్ళడం కోసంగానే కరుణావతారంగా, కరుణ అవతారం అంటే వాళ్ళ అవతారం ఏంటి, కరుణ. వాళ్ళు మనకి కరుణనివ్వడం కోసంగానే అవతారంగా వాళ్ళు వచ్చారనమాట. ఆ అవతారాలే గౌర్నితాయి. చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు. నిత్యానంద మహాప్రభు మాఘమాసంలోని ఈ త్రయోదశి రోజు తన ఆవిర్భవించారనమాట. అందుకే ఈ త్రయోదశిని నిత్యానంద త్రయోదశి అనేసి అంటారు. మరి ఎంత కరుణామయుడండి తను, ఎంత కరుణామయుడు అంటే నిత్యానందుడి యొక్క నామము చెబితే చాలు కృష్ణ ప్రేమ దొరుకుతుందంట. నిత్యానందుడి యొక్క కీర్తనం చేస్తే చాలు ఆ భగవంతుడి యొక్క కరుణ లభిస్తుందంట. నిత్యానందుడి యొక్క చరిత్ర తెలుసుకుంటే చాలు మన యొక్క చరిత్ర కృష్ణుడితో కనెక్ట్ అవుతుందంట. నిత్యానంద మహాప్రభు చేసినటువంటి లీలలని, ఆయన ప్రయాణించినటువంటి తీర్థయాటనని, ఆయన చేసినటువంటి రకరకాల లీలలు, కార్యాలు, తర్వాత ఆయన చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో వాటిని వింటే చాలు మనం ఈ 84 లక్షల యోనుల్లో తిరగకుండా భగవద్ధామాన్ని చేరగలుగుతామన్నమాట. ఎవరైతే నిత్యానంద నామాన్ని పలుకుతారో చాలు, నిత్యానంద 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 నిత్య ఆనంద, మొత్తము సంపూర్ణ ఆనందం కలిగినటువంటి వాడు ఆ చైతన్య మహాప్రభు. ఆయన యొక్క నామం చెప్తే చాలు కృష్ణ ప్రేమ కలుగుతుంది అంట. మరి నిత్యానంద యొక్క ప్రేమ లేకపోతే గౌర ప్రేమను మనం పొందగలుగుతామా అంటే పొందలేము. ఎలాంటిది అంటే, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు. ఒక రైతుకి ఒక బంగారు గుడ్లు పెట్టేటటువంటి కోడి ఉంది. అయితే ఆ రైతు ఏం చేస్తున్నాడు, రోజు బంగారు గుడ్లు పెడుతుంది కోడి. సరే, మరి ఇప్పుడు తను ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే, వాడు బుద్ధి తక్కువ కలిగిన వాడు అనమాట. వాడు ఏం ఆలోచిస్తాడు అంటే, రోజు కోడికి తిండి పెట్టాల్సి వస్తుంది, ఈ ఖర్చు ఎక్కువైపోతుంది, రోజు బంగారు గుడ్లు వస్తున్నాయి బాగుంది, కానీ మరి ఈ ఖర్చుని తగ్గించాలి ఎలా అని చెప్పేసి తను ఏం ఆలోచిస్తాడంట, ఆ తలని కట్ చేసేస్తాను. ఎందుకంటే తలతో తను తింటూ ఉంది, కోడి తింటూ ఉంది, ఖర్చు అవుతుంది అని చెప్పేసి ముందు భాగాన్ని కట్ చేస్తాను, తలని కట్ చేస్తాను, వెనక నుంచి గుడ్లు పెడుతుంది, సో లాభం ఒకటే నేను తీసుకుంటాను అనేసి అనుకుంటాడనమాట. అలా అని చెప్పేసి తలని నరికేస్తే ఏమవుతుంది, కోడి చనిపోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అనమాట. అలా కోడిగుడ్లు పెట్టడం ఆగిపోతుంది. సో అలాంటి మూర్ఖత్వం అనమాట. ఎవరైతే బలరాముణ్ణి పూజించకుండా కృష్ణుణ్ణి పూజిస్తారో, ఇలాంటి మూర్ఖత్వపు రైతు చేసినటువంటి ఆ కోడిని తలను తీసేసినటువంటి వాడు. ఎవరైతే సీతమ్మను వదిలేసి రాముణ్ణి పూజిస్తారో, ఎవరైతే రాధను వదిలేసి కృష్ణుణ్ణి పూజిస్తారో, ఎవరైతే నిత్యానందుని వదిలేసి గౌరంగాన్ని పూజిస్తారో అలా అనమాట. అందుకే గౌర్నితాయులు, కృష్ణ బలరాములు, రాధాకృష్ణులు, సీతారాములు, తర్వాత లక్ష్మీనారాయణులు ఈ విధంగా పూజ చేయాలి. మరి ఎప్పుడైతే మనం ఆ నిత్యానందుడి యొక్క నామాన్ని చెబుతామో, నిత్యానందుడి యొక్క చరిత్రను చదువుకుంటామో, నిత్యానందుడి యొక్క గుణగణాలని మనం చదువుకుంటామో, శ్రవణం చేస్తామో, అప్పుడు ఆ కృష్ణ ప్రేమ మనకి లభిస్తుంది. ఆది గురువు. మరి బలరాముడు ఎవరు, ఆది గురువు. తను ఏం చేస్తూ ఉన్నాడు, అనర్థాలన్నింటినీ కూడా తొలగించి తను మనకి కృష్ణ ప్రేమని లభించేలాగా చేస్తున్నాడు. దేవకీ మాత యొక్క గర్భంలో ముందు ఏమంటారు, ఈ 6 లోపాల అసురులు పుట్టారు. ఎవరు, కామ క్రోధ లోభ మద మత్సర్యాలు. ఎవరైతే ఈ 6 ఉన్నారో, ఈ అసుర రూపంలో పుట్టిన పిల్లలందరినీ కూడా వధించేశాడు కంసుడు. తర్వాత బలరాముల వారు
దేవకి మాత గర్భంలోనికి ప్రవేశించి ఆ గర్భాన్ని అంతా శుద్ధిపరిచిన తర్వాత కృష్ణుడు అవతరిస్తాడు. అదేవిధంగా బలరాముడు కూడా ఏం చేస్తున్నాడు అంటే మన లోపలున్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, ఈ కామక్రోధ మద మత్సర్యాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లీన్ చేసి మన హృదయాన్ని కృష్ణ ప్రేమని పొందే విధంగా, కృష్ణ ప్రేమని పొందే విధమైనటువంటి యోగ్యత కలిగే విధంగా మనని తను కృపతో మనం చేస్తున్నాడు. కలియుగంలో పుట్టామండి, ఎన్ని లోపాలు ఉన్నాయి. మనమేమి వేదాధ్యయనం చేయలేము, తపస్సు చేయలేము, యజ్ఞం చేయలేము, భగవంతుడి యొక్క అర్చన సరిగ్గా చేయలేము, అలా అని చెప్పేసి ఏమి చేతగాని అలాంటి చేతగాని మనుషులం. మరి మనం ఏం చేస్తే భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం? అందుకే కరుణామయుడైనటువంటి భగవంతుడు మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి ఈ మంత్రం ఎంత సులభమైంది. మనము తపస్సు చేయకున్నా, యజ్ఞం చేయకున్నా, యాగం చేయకున్నా, ఉద్యాపన చేయకున్నా, వేద అధ్యయనం చేయకున్నా, ఇవన్నీ చేయకున్నా కానీ ఒక్క హరే కృష్ణ మహామంత్ర జపం చేయడంతో వీటన్నింటి చేసేటటువంటి ఫలితం ఏదైతుందో ఆ ఫలితాన్ని మనం పొందుతున్నాము. ఆ గొప్ప వరాన్ని భగవంతుడు మనకిచ్చాడు. మరి బాగానే ఉంది, హరే కృష్ణ మహామంత్రం ఇచ్చాడు. మరి హరే కృష్ణ మహామంత్ర జపం చేయగానే మనం భగవద్ధామానికి వెళ్ళిపోతామా? మనకు యోగ్యత ఉండాలి. 10th క్లాస్లో జాయిన్ అయితే సరిపోతుందా? 10th క్లాస్కి కావాల్సిన మ్యాథ్స్, సైన్స్ ఏదైతే ఉందో అది వచ్చి తీరాలి కదా. అది రాకపోతే నువ్వు 10th క్లాస్లో కూర్చున్నంత మాత్రంలో నువ్వేం పాస్ అవ్వవే. అదేవిధంగా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడానికి యోగ్యత ఏదైతే ఉందో ఆ యోగ్యతని కూడా భగవంతుడు మనకి అందజేస్తున్నాడు అనమాట. అందుకనే ఆయన ఇచ్చేటటువంటి అపారమైనటువంటి కరుణ, అపారమైనటువంటి వరము. ఎందుకంటే మన దగ్గర కించిత్ కూడా యోగ్యత లేదు, శక్తి లేదు, బుద్ధి లేదు, మన దగ్గర వయస్సు కూడా లేదు, జ్ఞాపక శక్తి కూడా లేదు. వేదాలు చదివి భగవంతుణ్ణి కీర్తించలేమే, అడవికి వెళ్ళి తపస్సు చేయలేము, యజ్ఞ యాగాలు చేయలేము. మరి అలాంటి గొప్ప నీచ స్థితిలో ఉన్నాం మనం. మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు. మరి ఇలాంటి శక్తి సామర్థ్యాలు లేకుండా ఈ కామక్రోధ మద మత్సర్యాలు ఉండేటటువంటి ఈ అంధకూపంలో పడి ఉన్నామే. మరి ఈ అంధకూపం నుంచి బయటికి తీసేవాడు ఎవడు? అందుకే సాక్షాత్ భగవానుడు ఈ గౌర్ నితాయ్ రూపంలో వచ్చారు. ఈ గౌర్ నితాయ్ రూపంలో వచ్చి మనని వాళ్ళు ఈ అంధకారము నుంచి హరే కృష్ణ మహామంత్ర జపాన్ని మనకి ఇచ్చి ఈ వెలుగులో మనని భగవద్ధామానికి వాళ్ళు తీసుకెళ్తున్నారనమాట. వాళ్ళకి మన పైన ఉన్నటువంటి అనంతమైనటువంటి వాత్సల్యం అది. ఆయన యొక్క వాత్సల్యం వలనే తను మనకి ఆ విధంగా చేయూతనిచ్చి మనని భగవద్ధామానికి తను తీసుకొని వెళ్తున్నారనమాట. అయితే నిత్యానంద మహాప్రభు ఏకచక్రధామంలో పుట్టారనమాట. ఈ ఏకచక్రధామము బెంగాల్లో ఉంది. మనం చెప్పుకునేటటువంటి కలకత్తా నుంచి ఆల్మోస్ట్ ఒక 200-250 కిలోమీటర్ల దూరంలో ఈ ఏకచక్రధామం ఉంటుందన్నమాట. ఈ ఏకచక్రధామంలో ఉండేటటువంటి హడాయ్ పండిత్ ఇంకా పద్మావతి, ఈ ఇద్దరు బ్రాహ్మణ దంపతులకి నితాయ్ పుడతాడనమాట. మరి ఈ నితాయ్ యొక్క అందము ఇంత అంతా కాదండి, అప్పుడే ఏర్పడినటువంటి ఏమంటారు, వసంత ఋతువులో ఏర్పడినటువంటి మేఘములాగా 100 మంది ఏమంటారంటే 1000 చంద్రులు కలిస్తే ఎలాంటి తేజమైతే కలిగి ఉంటుందో, అసలు 1000 కాదండి, 1,000,000 చంద్ర సుశీతల, ఆ 1,000,000 చంద్రుల యొక్క కాంతితో ఆవిర్భవించాడంట నిత్యానంద మహాప్రభు. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంటే కమలాల యొక్క రేకుల వలె ఆకర్ణాంతము చెవుల వరకు వ్యాపించి ఉన్నాయంట. ఆయన రూపంలో నుంచి వచ్చేటటువంటి తేజము, ఆయన యొక్క హస్త కమలాలు, పాద కమలాలు, ఆయన యొక్క దేహము, ఆయనని ఎవరైతే చూస్తారో ఎవరు కూడా ఇంకా ఆయన రూపాన్ని మర్చిపోరంట. అంత దివ్యంగా ఉండేటటువంటి బాలుడు అనమాట. ఎప్పుడైతే నితాయ్ ఆవిర్భావం జరిగిందో ఈ హడాయ్ పండిత్ ఇంకా పద్మావతి ఇద్దరు కూడా తమ పుత్రుడి పట్ల ఎంత ఆకర్షణతో ఉన్నారు అంటే ప్రతిక్షణం అనుక్షణం పుత్రుడితోనే ఉండాలి అనే కోరిక. పుత్రుడిని వదిలిపెట్టి వాళ్ళు ఉండలేరు. ఆ పుత్రుని తలంపే ఉంటుంది. పిల్లోడు ఆడుకోవడానికి వెళ్తే కూడా తండ్రి దూరంగా ఉండి దాక్కోనుండి పుత్రుడిని చూస్తూ ఉండేవాడనమాట.
ఎందుకు అంటే చెప్తారంట, ఈ కలియుగంలో ఈ హడాయి పండితు ఎవరు అంటే దశరథ మహారాజు. ఏ విధంగా అయితే రాముడు తన రాజ్యాన్ని వదిలిపెట్టి 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమని చెప్పాడో, ఎప్పుడైతే రాముడు వెళ్ళిపోతున్నాడో అప్పుడు ఇంకా తను తట్టుకోలేక తన శరీర త్యాగాన్ని చేసేశాడు. అంటే పుత్రుడి మీద తనకు ఉన్నటువంటి మమకారం, పుత్రుడి పట్ల తనకు ఉన్నటువంటి ఆకర్షణ, అలాంటి ప్రేమ వాత్సల్యాన్ని కలిగినటువంటి వాడు ఈ హడాయి పండిత్ అన్నమాట. అలా ఎప్పుడు కూడా అనుక్షణము పుత్రుడిని అత్యధికంగా వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు, పుత్ర వాత్సల్యంతో ఉండేవాళ్ళు. ఏ విధంగా అయితే మనము యశోద ఇంకా నంద మహారాజుల గురించి చెప్పుకున్నాం. వాళ్ళు కూడా ఏం చేశారు, ఎప్పుడైతే మథురాకి వెళ్ళిపోయాడో కృష్ణుడు అన్నబాల్యాన్ని వదిలేశారు. ఓన్లీ కృష్ణుడి యొక్క తలంపు మాత్రమే, ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కన్నీరు వరదలే కాలువలే పారుతూ ఉంది. అలాంటి వియోగాన్ని వీరు కూడా ఆ పుత్రుడి పట్ల కలిగినటువంటి వాళ్ళు అన్నమాట. మరి తను పుట్టినప్పటి నుంచి కూడా చాలా దివ్యంగా ఉండేవాడు. తను ఆడుకునేటటువంటి ఆటలన్నీ కూడా రామలీలలు, కృష్ణలీలలు, ఇవి తప్పితే ఇంకో వేరేది ఏమీ లేదు. ఈ వివిధ అవతారాల్లో కృష్ణుడు చేసినటువంటి లీలల్ని, తర్వాత బలరాముడు లక్ష్మణుడు చేసినటువంటి లీలల్ని తను ఆడుతూ ఉండేవాడు అనమాట. మరి తను అలా ఆడుతూ ఉండేవాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క లీల, ఆయన చేసేటటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ తోటి పిల్లలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అదే ఆటలు, ఏం లేదు, కలిస్తే కాళియాదమనము, లేకపోతే మట్టి తినడమో, లేకపోతే రామలక్ష్మణుల యుద్ధమో, లేకపోతే బలి మహారాజ్ని తన యొక్క ఆస్తినంతా హరింప చేయడమో, ఇవే ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు ఇవి ఆడుతూ ఉంటే చూసే వాళ్ళందరూ అనేవాళ్ళంట, అరే నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు, ఎప్పుడు కూడా నీకు ఇవన్నీ చెప్పలేదే, నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి, ఈ ఆటలన్నీ ఎలా ఆడుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉండేవారనమాట. ఒకసారి ఏమైంది అంటే రామలీల చేస్తూ ఉన్నారు. యుద్ధంలో సడన్గా లక్ష్మణుడు మూర్ఛపోతాడు, తెలిసిన విషయమే కదా. మరి ఆ డ్రామా చేస్తూ ఉంటే లక్ష్మణుడి యొక్క పాత్ర నితాయ్ చేస్తూ ఉన్నాడనమాట. అంతా బాగుంది, యుద్ధం అవుతుంది, వానరులు వచ్చారు, రాముడు ఉన్నాడు, తర్వాత హనుమంతుడు ఉన్నాడు, అక్కడి నుంచి రావణాసుర, కుంభకర్ణ వీళ్ళందరూ కూడా ఉన్నారు, మేఘనాథ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ నాటకం వేస్తూ ఉన్నారు. మేఘనాథుడి యొక్క బాణంతో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అయితే నిత్యానంద అలానే పడిపోయినాడు. నిత్యానంద అలా పడిపోయాడు అనమాట. ఎంత లేపినా లేవడం లేదు, కదలడం లేదు. పాపం మా పిల్లలందరూ కూడా భయపడిపోయారు. అయ్యో నితాయికి ఏమైందో తెలియట్లేదు. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి హడాయి పండిత్ దగ్గరికి వెళ్ళి అయ్యో ఇప్పటి వరకు బాగానే ఉన్నాము, అందరం కలిసి నాటకం వేస్తున్నాము, ఇప్పుడు ఉన్న పలంగా నితాయి ఉలకడం లేదు, పలకడం లేదు అని చెప్పేసరికి హడాయి పండిత్, పద్మావతి ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చేసారనమాట. అందరూ చెప్తున్నారు ఇప్పటివరకు బాగానే ఉన్నాడు, బాగానే ఆడాడు, ఇప్పటివరకు యుద్ధం చేశాము, అన్నీ చేసాము, అంతా బాగుంది, మరి ఇప్పుడు సడన్గా లేవట్లేడు అనేసి అంటే అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడనమాట. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం ఆడుతున్నారు అనేసి అడుగుతాడనమాట. మేము రామలీల చేస్తున్నాము, యుద్ధంలో ఉన్నాము, ఇప్పుడు మేఘనాథుడు వచ్చి బాణంతో ఇప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయాడు అనేసి చెప్తాడనమాట. మరి హనుమంతుడు ఎవడురా అంటే అప్పటి నుంచి వస్తాడు. నేను హనుమంతుడు అంటే అరే వెళ్ళిరా, నువ్వు సంజీవిని పర్వతాన్ని తీసుకొని రారా అనేసి చెప్తాడంట. అప్పుడు హనుమంతుడు వేషం వేసిన పిల్లోడు సంజీవిని పర్వతాన్ని వెళ్ళి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చి ఆ చెడి బుట్టిని నలిపి ముక్కు దగ్గర పెడితే అప్పులు లేసి కూర్చుంటాడనమాట. అంటే ఆయన ఏమంటారు, ఆయన యొక్క పాత్రలలో మునిగిపోయి ఉండేవాడు అనమాట. అంతగా న్యాయం చేసేవాడు ఆయన పాత్రకి. అలా ఆయన యొక్క నాటకాన్ని తను చేస్తూ ఉండేవాడు. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే అదంతా నేను చేసిందే, మేము చేసిన లీలలే అనేసి తను చెప్తూ ఉండేవాడు అనమాట. మరి ఆయన గురించి ఎవరు కూడా అర్థం చేసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే చిన్నపిల్లోడు ఏదో జ్ఞానంతో పుట్టేశాడు అలా అనుకునేవాళ్ళు. భగవంతుడి యొక్క యోగమాయతో తను ఎవరికి కూడా తన యొక్క నిజమైన స్వరూపాన్ని తెలిసేటట్టుగా చేసేవాడు కదా. అలా ఎన్నో అద్భుతమైనటువంటి లీలల్ని నిత్యానంద మహాప్రభు తన యొక్క బాల్యంలో చేస్తూ ఉండేవాడు అనమాట. 12 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నారు. 12 సంవత్సరాల కాలం అయిన తర్వాత ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట వాళ్ళ ఇంటికి. బ్రాహ్మణుడు వస్తే వీళ్ళు బ్రాహ్మణుడికి ఆతిథ్యాన్ని ఇస్తారు. తర్వాత బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులుండి తను వెళ్ళిపోయేటప్పుడు మేమేమైనా మీకు సహాయం కావాలి అంటే అడగండి, మీరేమైనా ఆజ్ఞాపించండి అని చెప్పేసి హడాయి పండిత్ ఇంకా పద్మావతి అమ్మ ఇద్దరు కూడా ఆ బ్రాహ్మణుని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు అంటే నేను ఇప్పుడు చాలా పెద్ద వయసు అయిపోయాను, సో నాకు తీర్థయాత్రలో
చెయ్యాలి అని ఉంది. సో మీ అబ్బాయి ఎవరైతే ఉన్నారో చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో నాకు సహాయం కోసం గాను మీరు మీ అబ్బాయిని నాతో పంపించండి. నా తీర్థయాత్రలన్నీ అయిపోయిన తర్వాత నేను తిరిగి మీ అబ్బాయిని మీ ఇంటికి పంపిస్తాను అనేసి అడుగుతారు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది. గుండెలు బద్దలైనట్టుగా అయ్యాయి. పాపం ఏం చేస్తారు, ఇంకా నైట్ అయింది, పడుకున్నారు అందరూ. తెల్లవారులు ఇద్దరు వాళ్ళ యొక్క గుండెల్ని కుదుర్చుకుంటున్నారనమాట. అయ్యో మరి ఇప్పుడు బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటలు మనం ఎలా కాదంటాము అని చెప్పేసి నిబ్బరం చేసుకొని ఆ నెక్స్ట్ డే ఆ బ్రాహ్మణుడితో నితాయినిచ్చి పంపిస్తారనమాట. నితాయినిచ్చి పంపించిన తర్వాత ఏ విధంగా అయితే ఆ యశోదమ్మ నందమహారాజు యొక్క ఏడుపు ఏ విధంగా అయితే ఉందో, వాళ్ళు ఏ విధంగా అయితే అన్నపానీయాలు బంద్ చేశారు, అదేవిధంగా వాళ్ళిద్దరూ అన్నపానీయాలు బంద్ చేసి వాళ్ళు ఇద్దరు అదే విధంగా పుత్ర వియోగంలో వాళ్ళిద్దరు బాధపడుతూ ఉన్నారనమాట. పద్మావతి అంటుంది, ఏమంటుంది అంటే, హడాయి పండిత్తో మీరు దశరథ మహారాజులాగా మీరు ఇంకా ఈ శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టలేదు అనేసి అంటుంది. అప్పుడు హడాయి పండిత్ అంటాడనమాట, పుత్రుడు ఒకవేళ తిరిగి వస్తే నాన్న లేకపోతే బాధపడతాడు కదా, అందుకని చెప్పేసి నేను నా యొక్క ప్రాణాలని నేను వదలట్లేదు అని చెప్పేసి హడాయి పండిత్ అంటాడనమాట. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు పుత్ర వియోగంలో వాళ్ళు నితాయిని తలుస్తూ, నితాయి నామాన్ని తలుస్తూ స్మరిస్తూ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క శరీరాన్ని వదిలేస్తారు, పరంధామానికి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడితో తను తీర్థయాత్రలు ఒక 20 సంవత్సరాలు చేస్తాడనమాట. మొత్తం తనకి 32 సంవత్సరాలు వచ్చేసరికి 32 సంవత్సరాలు వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభుతో నిత్యానంద మహాప్రభు కలుస్తారు. చైతన్య మహాప్రభుతో కలిసి హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేస్తారు. ఏ విధంగా ప్రచారం చేస్తారు అంటే, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ డోర్ని తట్టి, వాళ్ళ డోర్ తట్టిన తర్వాత ఎవరైతే డోర్ ఓపెన్ చేస్తారో వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు. వాళ్ళు చేసే పని ఏంటి అంటే, అక్కడికి వెళ్ళి మీరందరూ కూడా బోలో కృష్ణ, భజో కృష్ణ అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, మీరు కృష్ణ నామాన్ని చెప్పండి, కృష్ణుడి యొక్క నామాన్ని భజించండి అని చెప్పేసి వాళ్ళ పాదాల మీద పడి వాళ్ళు వేడుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు ఏమంటారు, బైరాగి రూపంలో ఉన్నారు, వాళ్ళు సన్యాసి రూపంలో ఉన్నారు, వాళ్ళు అడుక్కోడే భిక్షగాళ్ళలో ఉన్నారు. ఎవరెవరు వెళ్తున్నారంట, హరిదాస్ ఠాకూర్ ఇంకా నిత్యానంద మహాప్రభు, వీళ్ళిద్దరిని పార్ట్నర్గా చేశాడు అద్వైతాచార్య. వీళ్ళిద్దరిని పార్ట్నర్గా చేసి పంపించాడనమాట. మీరిద్దరు వెళ్ళి కృష్ణనామాన్ని ప్రచారం చేయండి అని చెప్పేసి. జారా దేకో తారా కహో కృష్ణనామ్, ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఆ కృష్ణనామాన్ని ప్రచారం చేయండి. ఏం చెయ్యాలి, బోలో కృష్ణ భజో కృష్ణ. ఓన్లీ ఒకటే రిక్వెస్ట్, బోలో కృష్ణ భజో కృష్ణ. మీరు కృష్ణనామాన్ని చెప్పండి, కృష్ణనామాన్ని జపం చేయండి, ఇది ఒకటే చెప్పాలి. అలా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ విధంగా వాళ్ళ పాదాల మీద పడి ఒకటే ప్లీజ్ మీరు మాకు ఏమి ధనం ఇవ్వద్దు, ధాన్యం ఇవ్వద్దు, మాకు ఏమి వినద్దు, ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి, ఒక్కసారి మా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిపైన వాళ్ళ యొక్క కరుణతో ప్రతి ఒక్కరితో కూడా ఈ కృష్ణనామాన్ని వాళ్ళు చెప్పిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరి కరుణతో వాళ్ళు ఈ కృష్ణనామ ప్రచారాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ నిత్యానంద మహాప్రభు అవధూత రూపంలో ఉంటాడనమాట. బాగా అల్లరి చేస్తూ ఉంటాడు మధ్యలో. అయితే ఈ హరిదాస్ ఠాకూర్ల వారేమో కొంచెం ముసలివాడు. ఈ నిత్యానంద మహాప్రభు వీళ్ళిద్దరు కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు కదా, దారిలో బాగా మజాక్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఎవరైనా ఆడవాళ్ళు కనిపించినప్పుడు, ఏ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేవాడు అనమాట నిత్యానంద. అడిగి వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చేలోపు నిత్యానంద మహాప్రభు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఓన్లీ హరిదాస్ ఠాకూర్ ఒకరే ఉండేవారు. వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి ఆ పిల్లవాళ్ళు ఏం చేసేవాళ్ళు, కొట్టించేవాళ్ళు అనమాట. అలాంటి అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు. ఒకసారేమో గంగలో దూకేసి ఆ ముసలిని పట్టుకొని ఆడుకుంటూ ఉండేవాడు. అయ్యో హరిదాస్ ఠాకూర్ భయపడిపోయి, ఏంటి నిత్యానంద నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి గంగలో దూకేసేవాడు. గంగలో దూకగానే నిత్యానంద అక్కడి నుంచి మాయమైపోయాడు. ఆ ముసలి నుంచి తప్పించుకోలేక హరిదాస్ ఠాకూర్ నానా అవస్థలు పడేవాడు అనమాట. ఇలాంటి అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఉండేవాడు అనమాట నిత్యానంద. అయితే ఒకరోజు హరిదాస్ ఠాకూర్ అద్వైతాచార్య దగ్గరికి వెళ్తారనమాట. అద్వైతాచార్య దగ్గరికి వెళ్ళి తను చెప్తారనమాట, అబ్బా అద్వైతాచార్య గారు, నా వల్ల కాదు, ఈయన చేసేటటువంటి అల్లరి నేను భరించలేకపోతున్నాను, ఈయన చేసే అల్లరి వల్ల కంప్లైంట్స్ కాదు, అన్ని పనిష్మెంట్స్ అన్నీ నేనే పొందుతున్నాను అనేసి అంటాడనమాట. అప్పుడు
అద్వైతాచార్య అంటాడు, నవ్వి మీకు నిత్యానంద యొక్క కృప దొరికింది అని చెప్పేసి తను చెప్తూ ఉండేవాడు అనమాట. అయితే ఈ జగాయి మదాయి అనే ఇద్దరు పాపిష్టి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. మరి వీళ్ళు పాపిష్టి వాళ్ళు ఎందుకంటున్నారు అంటే, వాళ్ళంట మను సమిత చదువుకున్నారంట ఈ జగాయి మదాయిలు. మను సమిత చదువుకొని దాంట్లో ఏం నేర్చుకున్నారు అంటే, ఎన్ని రకాల పాపాలున్నాయి, ఎన్ని రకాల తప్పుడు మోసకారి పనులున్నాయో అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నారంట. ప్రతి ఒక్క పని కూడా వాళ్ళు చేయాలనుకున్నారంట, అన్ని రకాల పాపాలు వాళ్ళు చేయాలనుకున్నారంట. ఈ జగాయి మదాయి చేసేటటువంటి పాపాల లిస్టుని రాయించడానికి చిత్రగుప్తుడు 100 మంది సర్వెంట్స్ని పెట్టాడంట. వీళ్ళు చేసేటటువంటి పాపాలను రాస్తూ వాళ్ళ భుజాలు నొప్పులేస్తున్నాయంట, అన్ని పాపాలు చేశారంట ఈ జగాయి మదాయి. మరి అప్పుడు ఈ నిత్యానంద మహాప్రభు ఇంకా హరిదాస్ ఠాకూర్లు వీళ్ళిద్దరు కూడా వెళ్తారనమాట. సరే ఇలా కాదు, ఇప్పుడు ఈ జగాయి మదాయి దగ్గరికి వెళ్ళి మనము హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించామనుకో, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సులభంగా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పేస్తారు, ఇంకా మన ప్రచారము బాగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే జగాయి మదాయి దగ్గరికి వెళ్తారనమాట. జగాయి మదాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు జగాయి మదాయి బాగా తాగి తూలుతూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి నిత్యానంద మహాప్రభు ఏం చేస్తారంటే, మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు అది వినకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కుండలో తాగుతూ ఉంటారు. ఆ కుండని పలకొట్టి ఆ కుండ పెంకు తీసి నిత్యానంద యొక్క తలకి విసురుతారనమాట. విసిరగానే నిత్యానంద తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. మరి నిత్యానంద మహాప్రభు ఏమైనా మనలాంటి శరీరమా? ఆయన చీము నెత్తురు ఉన్నటువంటి శరీరమా? కాదు, నిత్యమైన ఆనందం కలిగినటువంటి వాడు, సచ్చితానంద విగ్రహ స్వరూపం. ఆయనది సచ్చితానందమైనటువంటి శరీరం. కాకపోతే తను మరి మానవ రూపంలో ఉండి తను చేస్తున్నారు కాబట్టి అలా రక్తం కారుతుంది అనమాట. ఆ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారనమాట. చూసి ఆ విషయాన్ని చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట. అయ్యో, ఇలా మీ నిత్యానంద ఉన్నారు కదా, మీ నిత్యానంద తలని పగలగొట్టేశారు ఈ జగాయి మదాయి అని చెప్పేసి వీళ్ళ వెళ్ళి చెప్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తుంది. చైతన్య మహాప్రభుకి చాలా కోపం వచ్చేసి తను వచ్చేస్తారనమాట. వచ్చేసి తను సుదర్శన చక్రాన్ని తీస్తారనమాట. సుదర్శన చక్రాన్ని తీసి ఆ జగాయి మదాయి యొక్క తలలని నరికేద్దాము అనేసి తను చక్రాన్ని ఆదేశించే లోపు నిత్యానంద మహాప్రభు ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభు యొక్క పాదాలను పట్టుకుంటాడు. వద్దు స్వామి, నువ్వు వచ్చినటువంటి కార్యం ఏదైతే ఉందో నువ్వు దానికి విరుద్ధంగా చేయొద్దు అని చెప్పేసి అంటాడు చైతన్య మహాప్రభు. అదేంటి, నిన్ను కాపాడడానికి అని వస్తే నువ్వు వాళ్ళ సైడ్ అవుతావేంటి, నేను నీ సైడ్ తీసుకోవడానికి వస్తే అనేసి అంటాడనమాట. అప్పుడు నిత్యానంద అంటాడనమాట, నువ్వు ఇక్కడ వాళ్ళ యొక్క శరీరాన్ని చంపడానికి రాలేదు నాయన, వాళ్ళలో ఉన్నటువంటి అసుర భావం ఏదైతే ఉందో దాన్ని చంపడానికి వచ్చావు. నీ యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకివ్వు, వాళ్ళని గొప్ప భక్తులుగా చెయ్యి, నీ యొక్క కరుణని వాళ్ళకివ్వు అని చెప్పేసి నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుని ప్రార్థిస్తున్నారనమాట. మరి ఈ జగాయి మదాయిలు ఎవరు అంటే వీళ్ళు జయ విజయులు. రావణ, కుంభకర్ణ, హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, శిశుపాల, దంతవక్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళు. ఆ జయ విజయులు ఇక్కడ జగాయి మదాయిగా ఆవిర్భవించారనమాట. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు, రావణ కుంభకర్ణులని, శిశుపాల దంతవక్రులని, తర్వాత హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యొక్క శరీరాలని ఖండింపచేశాడు కృష్ణుడు తన యొక్క అవతారాల్లో, వివిధ అవతారాల్లో వాళ్ళని చంపేశాడు. కానీ ఈ కలియుగంలో ఈ జగాయి మదాయిలని మాత్రం చంపలేదు. ఏం చేశాడు, వాళ్ళ లోపల ఉన్నటువంటి అసుర స్వభావము, పాప స్వభావము, ఏదైతే తప్పుడు చెయ్యాలి అనే స్వభావం ఉందో ఆ స్వభావాన్ని సమూలంగా పెరికించేసి ఆయన యొక్క కృపని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గొప్ప భక్తులుగా చేస్తారనమాట. అప్పుడు ఆ మదాయి ఏడుస్తూ ఉంటాడు, స్వామి మీరు మమ్మల్ని కరుణించడానికి వస్తే నేను ఏం చేశాను, నేను నా యొక్క మందబుద్ధితో నేను మీ యొక్క తలకి గాయం చేశాను, అయ్యో ఇప్పుడు సరే మీరు మమ్మల్ని క్షమించారు, మమ్మల్ని గొప్ప భక్తులుగా చేయడానికి మీరు మీ యొక్క కరుణనిచ్చారు, కానీ మేము ఇప్పటివరకు చేసినటువంటి ఏవైతే ఈ పాపాలు ఉన్నాయో మరి ఈ పాపాలన్నీ కూడా ఎలా పోతాయి స్వామి అని చెప్పేసి అడుగుతాడనమాట. వద్దు మాకు ఇంకా ఈ శరీరం వద్దు, మీరు మమ్మల్ని చంపేయండి అని చెప్పేసి ప్రాధేయపడుతూ ఉంటారనమాట. అప్పుడు నిత్యానంద చెప్తాడు, ఏమంటాడంటే మీరు వైష్ణవ సేవ చేయండి, మీరు ఎప్పుడైతే వైష్ణవ సేవ చేస్తారో మీకున్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అనేసి చెప్తారనమాట. పతిత పావనులైనటువంటి వైష్ణవుల యొక్క సేవ ఏదైతే ఉందో
ఎంత నీచమైన వాళ్ళైనా సరే వాళ్ళని ఉత్తములుగా చేస్తుంది. ఏ విధంగా మనం టెలిస్కోప్ పెట్టుకున్నాం అనుకోండి, దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలని దగ్గరగా చూస్తాము. అలానే ఈ మన లోపల ఉన్నటువంటి ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో మనని కృష్ణుడి నుంచి చాలా దూరం చేశాయి. కానీ ఎప్పుడైతే మనం వైష్ణవ సేవ చేస్తామో అప్పుడు ఈ వైష్ణవ యొక్క సేవ అది గురువులాగా మనకి ఏం చేస్తుంది అంటే మనని కృష్ణుడికి చాలా దగ్గరగా చేస్తుంది అన్నమాట. ఈ నిత్యానంద ఎవరు? ఆది గురువు. ప్రతి జీవుణ్ణి కూడా కృష్ణుడితో కలపడానికి తను సిద్ధంగా ఉన్నాడనమాట. మరి ఈ ఎప్పుడైతే మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తామో, ఈ భక్తుల యొక్క సేవని చేస్తామో, అప్పుడు ఏమవుతుందంట, మనం చేసినటువంటి అన్ని రకాల పాపాలు, అన్ని రకాల అపరాధాలు, నామాపరాధము, సేవాపరాధము, ధామపరాధము, వైష్ణవాపరాధము, ప్రతి అపరాధం కూడా అన్నీ కూడా పోతాయంట. అన్నీ పోయి ఆ భగవంతుడి యొక్క కృపని మనము పొందుతాము అనేసి చెప్తున్నాడనమాట. మరి ఈ కృపని పొందాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే కపటరహితంగా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవడం కాదు. మనము కపటం లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నిత్యానందుడి యొక్క కృప మనము పొందగలుగుతాము. ఏ విధంగా అయితే ఈ జగాయి మదాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ జీవితంలో చేయనటువంటి పాపం ఏమీ లేదు, కానీ సాక్షాత్ గౌర్నితాయిల యొక్క సాన్నిధ్యాన్ని వాళ్ళు పొందారు, వాళ్ళ యొక్క కృపని వాళ్ళు పొందారు. ఆ విధంగా వాళ్ళు వైష్ణవ సేవ చేస్తూ వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమను పొందారు. నిత్యానందుడిని వాళ్ళు తెలుసుకొనగలిగారు. ఆ విధంగానే మనం కూడా భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ భగవంతుని ప్రార్థించడం వలన మనము కపటం లేకుండా ఈ గౌర్నితాయి యొక్క నామాన్ని పాడడం వలన మనం ఏం చేస్తూ ఉంటామంటే మన లోపల ఉన్నటువంటి లోపాలను అధిగమించి భగవంతుడి యొక్క ప్రేమని మనము పొందగలుగుతామన్నమాట. మరి నిత్యానందుడి యొక్క ప్రేమ లేకపోతే మనము గౌరాంగ యొక్క ప్రేమని మనం పొందలేము. ఏ విధంగా అయితే ఆ కోడి గుడ్లు పెట్టేటటువంటి కోడిని సగం నరికేస్తే దాంట్లో ప్రయోజనం లేదు, అదే విధంగా మనం నిత్యానంద యొక్క కృప లేనిదే మనకి గౌరాంగ యొక్క కృప మనకి దొరకదు. గౌరాంగ యొక్క కృప దొరికిందే మనకి కృష్ణ ప్రేమ లభించదు. సో ఆ విధంగా నిత్యానందుడిని మనం ప్రార్థించాలి అన్నమాట. ఆయన యొక్క కృపని మనం ప్రార్థించాలి. సో నిత్యానంద యొక్క స్టోరీ మనం సాయంత్రం కూడా కంటిన్యూ చేసుకుందాం. నిత్యానంద మహాప్రభుకి జై, గౌర్నితాయికి జై, ఏకచక్రధామ్కి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా మరి సందేహాలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.